కన్నడ గడ్డ మీద లేనట్టు ఉంది. ఈరోజు తెలుగు వాడనే వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడని మొట్టమొదటి చెప్పింది విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు. మన రాష్ట్రానికి ప్రపంచ చిత్రపటంలో ఒక స్థానాన్ని కల్పించింది. తెలుగు వాడనేవాడు ఏ స్థానంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక తలెత్తి రొమ్మించి నేను తెలుగు వాడని 1982 ముందు మన రాష్ట్రం చీకటమయంలో ఉండేది. ఈ రోజు ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ గ్రామాల్లో చీకటం చెప్తూ ఉండేది. ఏ ఇంట్లో కూడా ఎవరు అభివృద్ధి కాదు. నాయకులు అనేవారు గెలిపిస్తే ఎన్ని దర్బార్లో కూర్చొని ఎక్కడ కూడా గ్రామాల్లో వచ్చి ప్రజలతో మాట్లాడే సందర్భం కూడా కాదు. ఎవరికి సీట్లు ఇస్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ప్రతి ఒక్క పార్టీ నుంచి ఈ రోజు కొత్త పార్టీ లాక్కున్నట్టు ఎవరిని లాగలేదు. ఆయన ఒకటే ఆలోచించాడు గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా యోగ శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ యోగ శక్తిని నిద్ర లేపి గ్రామాల్లో పరిగెడితే మనకి స్వరాజ్యం వస్తుందని నమ్మాడు ఆయన మొట్టమొదట 222 సీట్ల పైన డాక్టర్స్ కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి, లాయర్లకి, ఐటీ ఉద్యోగస్తులకి ఎంతో మందికి సీట్లు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఆనాడు మన రికార్డ్ ఏంటంటే 26 సంవత్సరాలప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చాడు ఒక వ్యక్తికి. ఇంకా దానికంట మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి. మొట్టమొదట యువకుల్ని ముందుకు నడిపించి తెలుగుదేశం పతాకాన్ని ఎగరవేసి తెలుగుదేశం జెండా ఈ రాష్ట్రంలో రెపరెపలాడించి తెలుగు జాతి గౌరవాన్ని కోసం సాయి శక్తిలా ప్రయత్నించిన ఏకైక మగాడు నందమూరి తారక రామారావు అని చెప్పి సందర్భంగా సభనీయంగా మనం చేసుకుంటున్నాం. మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహాత్మా గాంధీకి తప్ప ఎవడు పడితే వాడు పేరు పక్కన గాంధీ అని పెట్టుకునేవాడికి తల వంచొద్దని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. వాళ్ళు గాంధీలు అవ్వచ్చు, కానీ గాంధీ ఏమి కలగన్నాడండి? ఈరోజు గాంధీ అనే వ్యక్తి, మహాత్మా గాంధీ అనే వ్యక్తి మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. బ్యారిస్టర్ చదివాడు. ప్రతి ఒక్క గ్రామంలోని మన దేశ భవిష్యత్తు ఉంది, దాన్ని బాగుపరుతుందని చెప్పాడు. మన నాయకులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ విచ్ ఎవ్రీ డౌన్ ట్రోడెన్ ఇన్ ద నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద విలేజెస్ దేర్ వాయిస్ షుడ్ రీచ్ టు ద పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పాడు. కానీ ఎవడు చేస్తున్నాడు అది? ఈరోజు గాంధీ అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు ఎక్కడో వెళ్ళి ఇంగ్లాండ్ లో రోజు పువ్వు ఇస్తే ఆ వ్యక్తి వచ్చి ఈరోజు మన దేశాన్ని పాలిస్తారా అండి? ఎంత దౌర్భాగ్య విషయం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరందరూ చదువుకునే వాళ్ళు. ఈరోజు ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఒక ఆశయంతో పార్టీని పెట్టారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని, బాధ్యతని భుజం మీద వేసుకొని ముందడుగేశాడు. ఎక్కడా కూడా రాజీ పడలేదు. ఆయన ఒకటే ఆలోచించాడు, ఈ రోజు మన బడ్జెట్ 15,000 కోట్ల దగ్గరగా ఉంది. దాన్ని మనం పెంచాలి, మన సంపదను తయారు చేసుకోవాలి, మన ఎకానమీని తీసుకెళ్లాలి ఎక్కడికో. ఆ రోజు 22వ పొజిషన్లో ఉండేదండి మన ఆంధ్రప్రదేశ్. కానీ ఆయన కష్టపడి ఆర్నిసులు పనిచేసి మన రాష్ట్రాన్ని 4వ స్థానానికి 3వ స్థానానికి తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఆనాడు మాదాపూర్ ఒక చిన్న విలేజ్, కానీ ఆ రోజు ఆయన ఆశయంతో ముందడిగేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని
బిల్ గేట్స్ ని తీసుకొచ్చి అమెరికా ప్రెసిడెంట్ సైతంకి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, హైదరాబాద్ ఉన్నదాన్ని మొట్టమొదట చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్ ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ప్రధానమంత్రి కూడా కాదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మన కోసం అని చెప్పి వీధి వీధి తిరిగి మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి ఆయన కష్టపడ్డాడు, ముందడుగేశాడు. 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేయండి మన రాష్ట్రంలోని, కానీ ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలని చెప్పి 30 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 349 ఇంజనీరింగ్ కాలేజీల దాకా తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. రైతులు అనే వాళ్ళకి నెల ఆదాయం 10,000 రూపాయలు, 15,000 రూపాయలు రావచ్చు, కానీ రైతు బిడ్డకి ఆదాయం 60,000, 70,000 వస్తే వాళ్ళ ఇంట్లో ఒక కారు ఉంటుంది, వాళ్ళు బాగుపడుతుందని మొట్టమొదటి చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక హైటెక్ హబ్ తయారు చేసి బెంగళూరు బాయ్ బాయ్, హైదరాబాద్ వెల్కమ్ అని మొట్టమొదట చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. అదే ఐటీ ఇండస్ట్రీ కానీ మన హైదరాబాద్ లో ఉండుంటే ఇంత దూరం మేము వచ్చేవాళ్ళం అవసరం లేదు, మీరు ఇక్కడ ఉండేవాల్సిన అవసరం కూడా ఉండేది కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు భుజం మీద ఒక పసుపు జెండా వేసుకొని ఏ యువకుడు కూడా ఏ పార్టీలోని కూడా ఇంత గర్వంగా చెప్పుకోలేడు. మనం చెప్పుకోగలం, ఎందుకంటే ఆయన్ని హీ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వర్కింగ్ 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్. ఒరాకిల్ కార్పొరేషన్ మ్యాగజైన్ ఇక్కడది కాదండి, న్యూయార్క్ లోది. న్యూయార్క్ టైమ్స్ లో కూడా ఆయనకి ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అని ఒక ఇవ్వడం జరిగింది ఇండియా టుడే తరపున. ఆయన ఈ నేషనల్ ఐటీ ప్యానెల్ కి చైర్పర్సన్ గా చేసి మన దేశానికి ఎంతో అభివృద్ధి చేశాడు. ఈరోజు అభివృద్ధి చేసిన వాడిని మర్చిపోయి ఈరోజు మన ఊర్లో అంటారు గుడిలో లింగాన్ని కూడా తీసుకుపోతారని చెప్పి. ఈరోజు రూపాయి మీద 10 రూపాయని సంపాదిస్తే దాన్ని వ్యాపారం అనొచ్చు. రూపాయిని జేబులో వేసుకొని 10 రూపాయలు అలా ఇసురితే ఏమంటారండి? వాడిని దొంగ అంటారా, దొర అంటారా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డ్యాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం అంతైనా ఉంది. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు ఎవడన్నా నాయకుడు ఒక ప్రాంతంలో పెరిగాడంటే, ఒక విలేజ్ లో ఒక నాయకుడు పెరిగాడంటే, రాష్ట్రంలో ఒక నాయకుడు పెరిగాడంటే యువకులకు ఆదర్శంగా నిలవాలి. కానీ ఈరోజు మన తెలుగు జాతి గౌరవాన్ని తీసుకెళ్లి పడేశారు. ఈరోజు మన ఊర్లో పసుపు జెండాకి ఒకసారి పసుపు రంగు వేసామంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అలాగే ఉంటది. కానీ పక్కనున్న దిమ్మ మాత్రం వైఎస్ఆర్, పిఆర్పి ఎన్ని పార్టీలు మారుతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు నేను కొన్ని సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తావని అడుగుతున్నారు.
అంటే నేను పెన్షన్ గురించి మాట్లాడాలో నాకు అర్థం కాల. అదే ఒకసారి అడిగిన నా పక్కా ఇల్లు ఇప్పుడు కడతావు అని అడుగుతున్నారు. నేను అన్నాను మీ ఇల్లు గురించి చూసుకుంటే అక్కడ మొత్తం దేశమే తగలడిపోతుందమ్మా, ఒకసారి ఆలోచించండి మీరు అని చెప్పి అడిగా. ఈరోజు పెన్షన్లు పెంచుతాను తగ్గిస్తాను అంటున్నారే, ఈరోజు మన రాష్ట్రంలో మొట్టమొదటి పెన్షన్ అనే మాట ఎత్తింది నందమూరి తారక రామారావు. దానికి ముందు కమలిల్లు ఇచ్చేది ఇందిరాగాంధీ, కానీ మొట్టమొదటి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరందరూ కూడా కమిట్మెంట్ తో కన్విక్షన్ తో పనిచేయాలని ఒక హార్డ్ వర్క్ తో ఈరోజు వచ్చారు. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఈ పార్టీని ముందుకు తేవాలని ఒక ఆదర్శంతో ఒక లక్ష్యంతో ముందడుగేశారు. కానీ ఈరోజు చాలా మంది పెద్దలు చెప్పారు, మనం గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కడన్నా కానీ ఈ పని చేస్తానంటే ఒక 5-10 మంది రావచ్చు మీ కుటుంబ సభ్యులు, కానీ బహిరంగ సభలు పెట్టినంత మనం చేయలేం. ఎందుకంటే మనం బెంగళూరు నుంచి ఇప్పుడే వచ్చాడు ఎలక్షన్ ముందు అంటారేమో, కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీకు తెలిసిన ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా డైలమాలో ఉన్నారా, టీడీపీకి అటు ఇటు కాకుండా ఉన్నారా, వాళ్ళని మనం ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే ఆడు వైఎస్ఆర్ పార్టీకి పక్కా ఉన్నాడంటే వాడిని వదిలేండి, పక్కన పడండి. ఆడి భవిష్యత్తు ఎలాగో ఆడి నాశనం అయిపోతుంది. ఆడి భవిష్యత్తు ఎలాగైనా నాశనం అయిపోద్ది, మనం నాశనం చేయవలసిన. ఇంకో పార్టీ ఏమైనా ఉందా మనం చూసుకో. కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం సమాధి, దాని గురించి మాట్లాడకూడదు. సో మనకు ఉన్నది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు మామూలుగా అటు ఇటు కాకుండా ఎవరన్నా ఉన్నారా అలా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఎక్సెల్ షీట్లో వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు తీసుకొని అవన్నీ తీసుకొని మనమే కావాలంటే ఒక ఫోన్ నుంచి చేసైనా కానీ వాళ్ళకి రోజు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు కొంతవరకు మార్చవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది పిఆర్పీకి ఓటేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక గుడ్డను ఎత్తి మీద పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటారు. వాళ్ళకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది, మా పార్టీ ఆహ్వానిస్తుంది రండి అని చెప్పి. అదర్ దెన్ బీజేపీ ఐ విల్ అప్రోచ్ విత్ ఎనీ అదర్ పార్టీ అన్నాడు, ఐ గెట్ విత్ ఎనీ అదర్ పార్టీ అన్నాడు. ఈ రోజు అంటాడు బీజేపీని పొగుడుతాడు. ఈ రోజు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఒక నిలకడ లేకుండా ఇంకా అధికారం అనిపించక ముందే ఇంత నిలకడ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే రేపు రానున్న రోజుల్లో మన భవిష్యత్తుని ఎలా కాపాడుతారనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గనులు తీసుకుపోయారు, మన సంపదను తీసుకుపోయారు, తెలుగు జాతిలో ఉన్న ప్రతి ఒక్క సంపదని దోచుకొని పోయారు. ఈరోజు కొంతమందికి కర్ణాటకలో కూడా ఎంతో మంది దోచుకున్నా కూడా వాళ్ళకి బెయిల్ రావట్లేదు, కానీ ఈయనకి ఎందుకు బెయిల్ వచ్చిందండి? ఈయన అక్యూజ్డ్ 1, ఛార్జ్ షీట్లు 10 ఛార్జ్ షీట్లో ఈయన పేరుంది. 4వ వాడికి 5వ వాడికి బెయిల్ రాదు, ఐఏఎస్ఎల్కి బెయిల్ రాదు. ఈయన ఏమైనా ఐఏఎస్ కంటే ఎక్కువ అండి? ఏం క్వాలిఫికేషన్ వీడు? ఈరోజు బళ్ళారేలో వ్యక్తికి బెయిల్ రాదు, వీడికి బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఒక యువకుడు 1928 ఫిబ్రవరి 3న చనిపోతే లక్షలాది మంది కుర్రవాళ్ళందరూ కూడా ఎలా చూస్తూ నిలబడిపోయారు, ఎందుకు చంపారా అని చెప్పి. కానీ ఆ లక్షలాది మందిలోంచి ఒకడు ముందుకొచ్చి చట్టిప్పి గన్నని తన రొమ్ము మీద పెట్టి కాల్చమని చెప్పిన ఏకైక మొగాడు ప్రకాశం పంతులు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. మన హైదరాబాద్ లో రజార్కర్స్ మన మీద పోరాడుతుంటే రజార్కర్స్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ చెప్పినా కూడా తెలుగు జాతి పోతుందని చెప్పి రజార్కర్స్ దగ్గరికి దమ్మున్న వెళ్ళి నించున్న మొగాడు కంగుటూరు ప్రకాశం పంతులు. అలాంటి వ్యక్తి పుట్టిన గెడ్డ అది. అలాంటి పెడుతున్నాడు. అలాంటి వ్యక్తులు కొడుకులు రావాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసి పెరుగుతారు కాబట్టి వాళ్ళ ఆశయాలతో ముందడుగేస్తారు. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఏంటంటే వీళ్ళందరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతూ చనిపోయారండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరో ఇంట్లో కూర్చొని అమెరికాలోనే చనిపోలేదు. అందరూ తెలుగుదేశం జెండాని భుజం మీద వేసుకుంటే చచ్చిపోయేదాకా దానికోసం పోరాడుతూనే ఉంటారు. పరిటాల రవీంద్ర గారిని మనం లేకుండా చేశారు. 180 మంది కార్యకర్తల్ని ఓచకోత కోశారు. ఎంతో మంది కుటుంబాల్లో ఒక వ్యక్తి లేకుండా ఎంతో మందిని చంపేశారు. కానీ మాట్లాడుతూ ఉంటే నోరు నొక్కారు. ఈరోజు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, సూర్యుడిని ఒక మబ్బు కొంచెం సేపే ఆపగలదు, కానీ మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. ఆ ఉదయించిన సూర్యుడు శ్రీరామ్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాను. పల్నాడులో ఇందిరాగాంధీ అడుగు పెట్టిందండి.
రాళ్ళిచ్చి కొట్టారు. కొట్టినప్పుడు అడ్డేసి రొమ్ము విరిచి ముందడిగేసిన మగాడు కర్ణం బలరాం గారు. ఆ యువ రక్తం ముందుకు రాబోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉడికిన రక్తంతో ముందడుగైపోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజాయితీగా ముందడుగైపోతుంది, సమర్థమైన నాయకత్వంతో ముందడుగైపోతుంది. రేపు 2014 ఎన్నికల్లో మన దేశానికి ప్రధానమంత్రి మోడీ అవడం ఖాయం. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, "Give me a few young men and women with muscles of iron and nerves of steel. I shall shake the whole world" అన్నాడు. ఈరోజు అదే మాట చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నాకివ్వండి యువకుల్ని ఆట ఆడిచ్చి చూపెడతానని చెప్పి. ఈరోజు మనందరం కూడా సాయి శక్తిలా ప్రయత్నించి ఎందరో చేయి కలిపి ముందడుగేసి తెలుగుదేశం జెండాని రెపరెపలాడిచ్చి అన్ని విధాలుగా ముందడుగేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఇంకా మన ఇద్దరు మాట్లాడాలి. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఎంతో గౌరవాన్ని కల్పించి నియోజకవర్గంలో ఉన్నట్టుంది నాకు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రాంతం నుంచి ఉన్నారు. మనందరం కూడా నేను ముందు చెప్పినట్టు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా కలుద్దాం అని చెప్పి సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటూ ఈరోజు వచ్చినందుకు ఆహ్వానించినందుకు నేను కానీ ఆగిపోయామంటే మిస్ అయిపోయేవాడిని. ఈరోజు ఎర్రన్నాయుడు గారి అబ్బాయికి అక్కడ ముఖ్యమైన కార్యక్రమం ఒక కార్యకర్తలు నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఆయన ఆగిపోయాడు. ఫ్లైట్ టికెట్ కూడా తీసుకున్నాడు తను. అందుకు ఆయన తరపున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి. అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీని విజయ పతాకంలో నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.